మొంతా తుఫాన్ పంట నష్టాలపై రేపటిలోగా సర్వేను పూర్తి చేసి కేంద్రానికి నివేదిక పంపుతామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడపలో తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అచ్చెన్నతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. తుఫాన్ ప్రభావంతో వరితో పాటు వాణిజ్య పంటలు కూడా దెబ్బతిన్నాయి. తుఫాన్ వల్ల వీచిన బలమైన గాలులకు పంట పొలాలు కూడా దెబ్బతినడంతో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు మొదలుపెట్టారు. ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గం తాడిగడపలో తుఫాన్ వల్ల దెబ్బతిన్న పంటలను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలిస్తున్నారు. మంత్రి ఉన్నారు పనితో ఆయనతో మాట్లాడుతూ సార్ చెప్పండి, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు, ఎట్లా ఉంది ఇప్పుడు పరిస్థితి? చేతికొచ్చినటువంటి పంట నిన్న వచ్చినటువంటి తుఫాను వల్ల రైతుకి అపారమైనటువంటి నష్టం జరిగింది. జరిగినటువంటి నష్టాన్ని స్పష్టంగా అంచనాలు వేసి రైతుకి న్యాయం చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనం ఊహించలేదు పూర్తిగా ఈ స్థాయిలో నష్టం జరుగుతుందని. ఇటు వరికి నష్టం జరిగింది, వాణిజ్య పంటల్లో ఉన్నటువంటి పత్తికి కానీ, మొక్కజొన్నకు కానీ, కందకు కానీ, అరట కానీ ఇటువంటి వాణిజ్య పంటలన్నీ కూడా మొన్న వచ్చినటువంటి తుఫాన్తో తీవ్రంగా నష్టం జరిగింది. రెండు రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇమీడియట్గా సైంటిస్టులను రంగంలోకి దించాం. వ్యవసాయ శాస్త్ర సైంటిస్టులందరినీ, వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి పంటల్ని మనం ఇంకేమైనా సరే రెమెడీస్ ఆలోచన చేసి ఉన్న పంటను ఏమైనా కాపాడగలమని హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి హార్టికల్చర్ సైంటిస్టులు కూడా పంపించి వాణిజ్య పంటలకి మళ్ళీ మనం ఏమైనా సరే సేవ్ చేయగలమని ఒక ప్రయత్నం చేస్తున్నాం. దీంతో పాటుగా జిల్లాల వారీగా, మండలాల వారీగా టీములు వేసాం. ఇదేదో మనం ఇక్కడ కూర్చొని ఇంత పోయింది అంత పోయింది అనకుండా ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వాస్తవాలు చూసి ఎంతవరకు పోయింది, ఏ పంట పోయిందని వాస్తవాలన్నీ కూడా తెలుసుకొని ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు, చాలా తొందరగా సర్వే చేయాలి. మ్యాక్సిమం ఈరోజు రేపుకి సర్వే అంతా పూర్తయితే కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకొని ఎప్పుడు కూడా రైతు పక్షాన ఉంటాం. మీ అందరికీ తెలుసు, మొన్న బుడమూరు వరదలు వస్తే 20 రోజుల్లోనే 300 కోట్ల రూపాయలు రైతులకు డైరెక్ట్గా కౌలు రైతుల అకౌంట్లో కూడా వేసాం. ఈరోజు కూడా వీలైనంత తొందరగా నష్టపోయినటువంటి రైతుకి తప్పనిసరిగా పరిహారం అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. ఏ రైతు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. వ్యవసాయ శాస్త్రజ్ఞులు, హార్టికల్చర్ శాస్త్రజ్ఞుల సూచనలు మీరు తెలుసుకొని ఉన్న పంటని ఎంతవరకు మీరు కాపాడగలరో కాపాడుకుంటే తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకుంటుందని తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఏ మేరకు పంట నష్టం జరుగుతుందని అంచనా వేస్తున్నారు సార్? 2.5 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ఇట్ బోత్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ అని మేము టెంటేటివ్గా అనుకున్నాం. ఈ సర్వే పూర్తయిన తర్వాత ఎంత వస్తుందో, ఏ పంట ఎంత వచ్చింది, ఏ జిల్లాలో వచ్చింది, ఎక్కడొచ్చింది, వాస్తవాలన్నీ కూడా తెలిస్తే దాన్ని బట్టి మేము ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ నష్టపరిహారం విషయంలో కూడా గతంలో కొంత రైతులు కొంత అసౌకర్యానికి గురయ్యారు. ఎందుకంటే వేలకు వేలు పెట్టుబడి పెట్టి మేము సాగు చేస్తుంటే ప్రభుత్వం అరాకొరగా పరిహారం ఇస్తుంది, అది ఇచ్చడం వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు అన్న వాదన రైతుల్లో ఉంది. ఇప్పుడు కూడా ఫస్ట్ హెక్టార్కి వరి ఉంది 12,000 ఇచ్చేవాళ్ళు. 2018లో తిత్లీ వచ్చింది. 12,000 ఉన్నటువంటి వరి హెక్టార్ని చంద్రబాబు నాయుడు గారు 20,000 చేశారు. 20,000 చేస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం 20 నుంచి పెంచాలి. దురదృష్టం ఏంటంటే 20,000కి హెక్టార్కి మనం ఇచ్చినటువంటి డబ్బుల్ని 17,000కి తగ్గించారు. మళ్ళీ మొన్న మన ముఖ్యమంత్రి గారు ఏదైతే మొన్న బుడమేరు వరద వచ్చేటప్పుడు ఆ ప్రభుత్వం 20,000 నుంచి 17,000కి తగ్గించిన మనం మళ్ళీ 17,000 నుంచి వరికి ఒక హెక్టార్కి 25,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని నిర్ణయం చేశాం. అదేవిధంగా కంద కానీ, అదేవిధంగా అరటి కానీ, మొక్కజొన్న కానీ విపరీతంగా మనం పెంచాం. ఇవన్నీ ప్రకృతి వైపరీత్యాలు వచ్చేటప్పుడు విపత్తుల నుంచి ఇస్తున్నటువంటి నష్టపరిహారం. ఇది ఒక్క మన దగ్గరే కాదు, అన్ని దగ్గరలో జరుగుతుంది. కానీ అన్ని రాష్ట్రాల కంటే కేంద్రం నిర్ణయించిన దానికంటే మనం ఎక్కువ ఇస్తున్నాం. ఇది తప్పనిసరిగా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. నష్టపరిహారంతో పాటు కమర్షియల్ క్రాప్స్ మళ్ళీ సాగు చేయాలంటే ప్రభుత్వం తరపున రైతులకు ఏమన్నా సహాయం, ఎరువులు కానీ లేకపోతే మందులు కానీ అట్లాంటివి ఏమైనా ఇచ్చే అవకాశం లేదు? ఎరువులు మందులు కాకుండా ఇప్పుడు మళ్ళీ వేసుకోవడానికి విత్తనాలు కానీ, వాళ్ళకి కావలసినటువంటి సలహాలు, సూచనలు కానీ వ్యవసాయ శాఖ నుంచి ఇవ్వడానికి ఇప్పటికే సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ సెకండ్ క్రాప్ వేసుకోవాలంటే ఏ విధంగా వేయాలి, ఏ విత్తనాలు మనం ఇవ్వాలి, ఏదో అందరూ ఒకే విత్తనం కాకుండా ఏ ప్రాంతానికి ఏది అవసరం ఉందో చూసుకొని అది కూడా ఇవ్వడానికి ప్రణాళికలు వేస్తున్నాం. ఈ క్రాఫ్లో కూడా కొంత ప్రచారం అయితే జరుగుతుంది. ప్రభుత్వం ఈ క్రాఫ్ అనేది సరిగ్గా నమోదు చేయలేదు, అందుకే 3 సార్లు ఈ తేదీలను, ఈ క్రాఫ్ నమోదు తేదీలను పొడిగించడం జరిగిందంటూ కూడా ఒక వాదన అయితే వస్తుంది. వాస్తవం ప్రభుత్వంలాగా జరగకుండా జరిగిందని చెప్పడానికి మేము సిద్ధంగా లేము.
ముఖ్యమంత్రి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఒకరోజు ఆలస్యమైనా సరే ఈ రాష్ట్రంలో భూమి మీద పండిన ప్రతి పంటకి ఈ క్రాప్ ఉండాలి అని చెప్పి స్పష్టంగా ఆదేశాలు ఇస్తే దాన్ని మనం ఆచరించి ఇప్పటికే 95% ఈ క్రాప్ పూర్తయింది. ఇంకొక 5% ఉంది. ఆ 5% కూడా విడిచిపెట్టడానికి ఇష్టం లేక నవంబర్ 2 వరకు టైం ఇచ్చి దాన్ని కూడా ఈ క్రాప్ ఉంటే మన దగ్గర ఆయుధం ఉంటుంది. ఏ రైతు ఏ పంట పెట్టాడు, ఎంత పెట్టాడు, మనం ఏ విధంగా దాన్ని మార్కెట్ చేయాలి, ఏ విధంగా ఒకవేళ నష్టపోతే నష్టపరిహారం ఇవ్వాలనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కాబట్టి ఇప్పటికే 95% ఈ క్రాప్ చేసాం. ఇంకొక 5% ఉంది. 10 రోజుల్లో పూర్తి చేసి 100% ఎప్పుడూ లేదు. వాళ్ళు ఏదో రైతు భరోసా కేంద్రాలు పెట్టాం, ఈ క్రాప్ పెట్టామని మాటలు చెప్పడం తప్ప ఎప్పుడూ చేయలేదు. మేము చిత్తశుద్ధితో 100% ఈ క్రాప్ చేయడానికి ఈ కార్యక్రమం అంతా చేస్తున్నాం. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ఆర్థిక చేయూత అందించేందుకు కూడా చర్యలు చేపడుతున్నామంటూ కూడా అచ్చెన్నాయుడు చెప్తున్నారు. మరొక వైపు ఈ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులు రెండో విడతగా కమర్షియల్ క్రాప్స్ సాగు చేసేందుకు అవసరమైన విత్తనాలు అలాగే ఎరువులు కూడా అందించేందుకు వ్యవసాయ శాఖ తరపున చర్యలు చేపట్టామంటూ కూడా అచ్చెన్నాయుడు చెప్తున్నారు. కెమెరామెన్ సోమేష్తో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.